అంటే హైలైట్స్ ఏంటంటే సినిమాలో? ఫస్ట్ హాఫ్ చాలా హైలైట్గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది. సినిమా ఓవరాల్ చాలా బాగుంది. రవితేజ అన్న యాక్టింగ్ సూపర్ ఉండే. సినిమా చాలా బాగుంది. రవితేజ గారు మాస్లో చూసాము, ఇట్లాంటి క్యారెక్టర్. ఇట్స్ ఎ న్యూ ఫిలిం బట్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇరుముడి సాంగ్స్ చాలా బాగున్నాయండి. పాప యాక్టింగ్ చాలా బాగా చేశాను. ఫస్ట్ టైం కొంచెం స్లో అంటున్నారు, నిజమేనా? అదేం లేదండి, చాలా హై ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం మీడియంగా నడిచినా చాలా బాగా నడిచింది సినిమా. సో ఓవరాల్గా చాలా బాగుంది. ఎమోషనల్ రోల్ ఫస్ట్ సినిమా ఇస్. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారన్నారు? మీరు 9 ఇచ్చేసి వచ్చి చాలా బాగుంది. బ్రో ఎట్లా ఉంది బ్రో ఇరుముడి సినిమా? అయితే రవితేజ వేరే లెవెల్ బ్రో. ఎప్పుడెప్పుడు విక్రమార్కుడు, రాజాది గ్రేట్ ఇలాంటి సినిమాలు చూస్తుండే, మళ్ళీ మధ్యలో ఫ్లాప్స్ రావడంతో కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనేది అయింది. కానీ మొత్తానికి బ్లాక్ బస్టర్ కొట్టిండు మన రవితేజ. ఈ సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీరు? హైలైట్స్ ఫాదర్ డాటర్ మధ్య ఉండే బాండ్, మళ్ళా అయ్యప్ప స్వామి గురించి అంత బాండ్ ఉండేది వేరే విషయం రవితేజతో. మళ్ళీ నెక్స్ట్ అది కంబ్యాక్ ఇస్తాడు చూడు, ఒక్కొక్కరిని నరుకుతాడు చూడు, అబ్బా ప్యాక్ అయిపోతారు అందరు. అంటే ఇప్పుడు రవితేజ గారికి ఇట్లాంటి క్యారెక్టర్ సెట్ కాదు, మాస్ క్యారెక్టర్లు సెట్ అయితే అంటారు, అట్లా ఏమన్నా అనిపించిందా? ఏం లేదు భయ్య, అసలు ఇలాంటి క్యారెక్టర్ సెట్ అయ్యేది రవితేజకే, ఇంకెవరికి కాదు. అయ్యప్ప స్వామి ఇట్లా రామ్ చరణ్ది కూడా రాలే ఇంకా, అది కొద్దిగా రూమర్స్. కానీ సినిమా మాత్రం వేరే లెవెల్. ఒకవేళ రామ్ చరణ్ గారు ఇందులో గురుస్వామిగా ఉంటే ఎట్లా ఉండేది అంటారు? అది ఇంకా 1000 కోట్లు, అసలు 1000 కోట్లు పక్కా. అంటే పాప సెకండ్ హైలైట్ అంటున్నారు రవితేజ గారి తర్వాత. అవును, ఆ పాప అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా డ్యాన్స్ మాత్రము ఇరగ తీసింది, వేరే లెవెల్. మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? 8.59 బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. సినిమా అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. జీవితంలో ఒకసారైనా శబరి యాత్రను చేయరా, హరిహర పుత్రుడు అయ్యప్పే తోడు నీడై ఉండునురా. కలికాలంలో మహిషిని సంహరించడానికి అయ్యప్ప అవతారమెత్తితే, ఈ కలియుగంలో జరుగుతున్న పాపాలని సంహరించడానికి, నమ్ముకున్న భక్తులకు తోడుండడానికి నేను ఉన్నాను, మళ్ళీ కూడా అవతారం ఎత్తుతాను అని చెప్పకనే చెప్పాడు ఈ ఇరుముడి సినిమా ద్వారా. అయ్యప్ప నమ్ముకున్న ప్రతి భక్తుడికి అయ్యప్ప తోడు ఉంటాడు, ఎల్లవేళలా ఉంటాడు. ఈ సినిమా అయితే చాలా అంటే చాలా అద్భుతంగా చూపించాడు దర్శకుడు. మాస్ మహారాజా రవితేజ అంటే కేవలం మాస్ 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 అని అనుకుంటారు, కానీ తండ్రి పాత్రలో ఈ సినిమాలో జీవించాడని చెప్పచ్చు. ఒకానొక సిచ్యువేషన్లో ఏడుపు కూడా వచ్చేసింది భయ్య. అసలు నిజం చెప్పాలంటే ఏడిపించేసాడు భయ్య. చివరిలో అయ్యప్ప అనేది చాలా అద్భుతంగా, సెంటిమెంట్ అనేది అయ్యప్పకి మనిషికి ఉన్నటువంటి సెంటిమెంట్ అనేది చాలా అద్భుతంగా చూపించారు భయ్య. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు బ్యాక్గ్రౌండ్లో బీజిఎం, ఎస్పెషల్లీ అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పూనకాలు భయ్య. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి, ఈ పాట వస్తుంటే భయ్య బాడీలోంచి పూనకాలంటే పూనకాలు వస్తున్నాయి భయ్య. థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణమయ్యప్ప.